గతించిన వారమంతా కాపాడు భద్రపరిచిన దేవుడు మరొక సమయం ఆయన సన్నిధానంలో ఉండే భాగ్యం మనకి ఇచ్చారు కనుక మనం ఆయన సన్నిధానంలో ఉండగలిగాం. ప్రియమైన బిడ్డలారా, మనకున్నటువంటి అవసరతలు అక్రతలు చాలా బహు ఎక్కువ. దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుడు వాటికి కొన్ని సందర్భాల సమాధానం ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల సమాధానము ఇవ్వకపోవచ్చు. ఆయన అందరినీ కనికరించేవాడు, అందరినీ కృప చూపించే దేవుడు. ఆయనకి తారతమ్య భేదాలు లేవు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నది అదే. దేవుని యొక్క కృప ఎంత గొప్పదిగా ఉంటుందంటే అందరినీ ఏకరీతిగా ఒకే సమానంగా చూసేటటువంటి దేవుడు. మొదటి వచ్చిన వారి దగ్గర నుంచి చివరి వచ్చిన వారి వరకు కూడా ఆ యజమానుడు, ఆ ద్రాక్ష తోట యజమానుడు ఒకే రీతిగా అందరికీ ఒకే దేనారం చెప్పిన జీతం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొదట వచ్చాడు కదా వీడికి ఎక్కువిద్దాం, లాస్ట్ వచ్చాడు కదా వీడికి తక్కువిద్దాం అనేటువంటి ఆలోచన యజమానుడికి లేదు. మన దేవుడికి కూడా అంతే. అందరినీ ఏకరీతిగా చూసేటటువంటి, అందరినీ ఏకరీతిగా ఆశీర్వదించేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనకి చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇరుకులు ఉన్నాయి. మనం అనేక సార్లు దేవుని అడుగుతూ ఉంటాం, కావాలని అడుగుతాం, ఇమ్మని అడుగుతాం, ఏదో రకంగా దయచేయని అడుగుతాం. అయినా కానీ అనేక సందర్భాల్లో మనం వాటి నుంచి విడుదల పొందలేకపోతూ ఉంటాం. అనారోగ్యం అవనివ్వండి, ఆర్థికపరమైన పరిస్థితులు అవనివ్వండి, కుటుంబాల పరిస్థితులు కానివ్వండి, ఏదైనా కానీ దేవుని అడిగినప్పుడు దేవుడు కొన్ని సందర్భంలో వెంటనే ఇచ్చేటటువంటి సందర్భాలు ఉంటాయి. లేటుగా ఇచ్చే సందర్భాలు కూడా అనేకమైనవి ఉంటాయన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గత వారం సమూయేలు మొదటి గ్రంథంలో నుంచి 16వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుని 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గుర్తించాం. సౌలుగా ఉన్నటువంటి రాజు దేవుని మాట విన్నప్పుడు సౌలును పక్కన పెట్టి సౌలుకు బదులుగా దావీదును అభిషేకించమని సమూయేలును పంపించినటువంటి సందర్భాన్ని 16వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 16వ అధ్యాయంలో ప్రవక్త సమూయేలు వెళ్ళి యెషయా కుమారులలో చివరి వాడైనటువంటి, కడసారి వాడైనటువంటి, 8వ వాడైనటువంటి దావీదును అభిషేకించినట్టుగా లేఖన భాగాల్లో చూస్తాం. ఆ అభిషేకించడం కూడా దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఎవరి మనసులకు, ఎవరి జ్ఞానానికి అంతుబట్టిన చిక్కని రీతిలో దేవుడు దావీదును అభిషేకింప చేశాడు. 80 కుమారులు ఉన్నటువంటి యెషయా గారికి 87 సమూయేలు ముందుకు తీసుకుని వచ్చినప్పుడు 7 కూడా దేవుడు కోరుకొనలేదని 7 తిరస్కరించి 8వ వాడైన దావీదు గుమ్మంలోనికి వస్తుండగానే ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతను నీవు అభిషేకించమని సమూయేలు ప్రవక్తతో చెప్పిన సందర్భాన్ని 16వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు సౌలు బదులు సమూయేలు చేత దావీదును అభిషేకింప చేశాడు. అభిషేకింప చేసిన తర్వాత 17వ అధ్యాయానికి వచ్చేసరికి 17వ అధ్యాయంలో యుద్ధ వాతావరణం అక్కడ జరుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, 17వ అధ్యాయానికి వచ్చేసరికి యుద్ధ వాతావరణం అలుముకుంది. యుద్ధం జరిగే సందర్భం వచ్చినట్టుగా 17వ అధ్యాయంలో మనం స్టార్టింగ్ లో మనం చూస్తున్నాం. ఈ 17వ అధ్యాయం ఉన్నటువంటి సందర్భాన్ని ప్రైమరీగా మొట్టమొదటిగా మీకు కొంత అవగాహన కొరకు మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత అందులో అంశముల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ 17వ అధ్యాయంలో ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధం జరగడానికి యాలా లోయలో యుద్ధ వాతావరణం ఏర్పాటు చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఏర్పాటైనటువంటి యుద్ధంలో ఫిలిస్తీయుల తరపున ఒక వ్యక్తి, భారీ ఎత్తున్నటువంటి ఒక వ్యక్తి ఫిలిస్తీయుల తరపున ఒక ఆయన వచ్చాడు. ఇశ్రాయేలు తరపున అప్పటి వరకు ఉన్నటువంటి సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు దగ్గర పనిచేస్తున్నటువంటి దావీదు యొక్క అన్నలు 3 కూడా ఆ సైనికులలో, సేవకులలో ఉన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలుకు మధ్య యుద్ధం. ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో అటువైపు నుంచి, ఫిలిస్తీయుల వైపు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, భారీ వ్యక్తి సవాలు చేస్తూ ఇశ్రాయేలుల మీద పగర్భాలు పలుకుతూ
మీలో ఒక్కరు నా దగ్గరికి నాతో యుద్ధానికి రండి, నేను గెలిస్తే మీరందరూ ఓడిపోయినట్టు, మీరు గెలిస్తే మేమందరూ ఓడిపోయినట్టు, ఇద్దరమే యుద్ధం చేస్తాము, అందరూ యుద్ధం చేయవసరం లేదని చెప్పి ఆజానుభావుడు అనేటువంటి అతని పేరు గొలియాతు అనేటువంటి పేరును ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆజానుభావుడు అయినటువంటి గొలియాతు యుద్ధానికి సన్నద్ధమై వచ్చి యుద్ధము చేయడానికి ఇశ్రాయేలీయుల మీద సవాలు చేస్తున్నాడు. 40 రోజులు అలాగా సవాలు చేసుకుంటూ వచ్చినట్టుగా మొదటి వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ దేవుని ప్రణాళిక ఎలాగుంటుంది, దేవుని ప్రణాళిక యొక్క గొప్పదనం ఎలాగుంటుంది, దేవుని బిడ్డలను కాపాడడానికి దేవుడు ఎటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటాడు. కీర్తన గ్రంథం 33వ కీర్తన 18వ వచనంలో చూసినప్పుడు ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప నిత్యము ఉంటుందని ఏదైతే వాక్యం మనం చదువుకున్నామో, ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీయులు అంటే దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు జనాంగం అంటే దేవుని యొక్క సంతానము. దేవుడు ఐగుప్తులోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించినటువంటి సంతానం కనుక ఇశ్రాయేలు మీద దేవుని కృప ఉంది కనుక ఆ ఇశ్రాయేలుని దేవుడు ఎలాగ కాపాడుతున్నాడు, ఏ ప్రణాళికాబద్ధంగా దేవుడు కాపాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ 17వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. యుద్ధానికి సన్నద్ధం అయిపోయారు, యుద్ధానికి వచ్చేసారు. యుద్ధానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకును ఆ ఫిలిస్తీయులకు యుద్ధం జరిగే సందర్భంలో ఫిలిస్తీయులు గొప్ప ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే ఇశ్రాయేలు జనాంగం మాత్రం దేవునికి సంబంధించిన వారు కనుక దేవుడు వీరిని రక్షించాలి. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు రక్షించాలి. అయితే ఈ గొలియాతు వచ్చి 40 దినాలు సవాలు చేస్తున్న సందర్భాన్ని సౌలు చూసి గొలియాతుకున్నటువంటి బలము, గొలియాతుకున్న శక్తి ఇదంతా సౌలు చూసి, సౌలుకి దేవుని మీద ఆధారం లేదు కనుక, సౌలు దేవుని మీద ఆధారపడడం లేదు కనుక ఆ యొక్క ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు యొక్క బలం చూసి సౌలు పారిపోయి ఇంట్లో పడుకున్నాడు. తన గృహంలో మందిరానికి వెళ్ళిపోయి ఆ మందిరంలో పడుకున్నాడు. సైనికులు మాత్రం యుద్ధ సమయంలో యుద్ధం చేస్తున్న స్థలంలో సైనికులు మాత్రం నిలబెట్టినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాలి. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని తండ్రి అయిన దేవుడు ఏం చేయాలండి? ఆ గొలియాతు బారు నుంచి విడిపించాలి. ఎలాగ విడిపించాలి? పెద్ద యుద్ధం జరగకూడదు, రక్తపాతం జరగకూడదు, శత్రువు మాత్రం అక్కడ చనిపోవాలి. ఇది దేవుని యొక్క చిత్తం కనుక ఆ దేవుని చిత్తమును నెరవేర్చగలిగినటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి దేవుడు ఒక ప్రణాళికను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ వచనం చదువుతామండి. 17వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. 10వ వచనం చూడండి. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుతున్నాను, ఒకరిని నియమించిన వాడును నేనును పోట్లాడుతామని ఆ ఫిలిస్తీయులు చెప్పుచు వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుల మాటలు వినినప్పుడు బహు భీతులైరంటే భయపడిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ అంశమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిన్ను నమ్మినటువంటి వారిని, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని, భయభక్తులు కలిగిన వారిని నైనా విడిపించడానికి, తప్పించడానికి పరము నుంచి భూమికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నైనా అనేక మంది నన్ను ప్రభు నిబిడలను కాపాడినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఈ సమయం ముందు నన్ను ప్రభు ఇదిగో నన్ను మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి నేను ప్రభు గొలియాతుకును దావీదుకును జరిగే యుద్ధంలో ప్రభు మీరు చూపించినటువంటి కరుణ, మీరు చూపించినటువంటి ప్రేమ, నీ బిడ్డల మీద మీకున్నటువంటి దయ, నీ బిడ్డల మీద మీకున్న కనికరం, నైనా నీ బిడ్డలను ఎలాగ మీరు రక్షిస్తారు, ఎలాగ కాపాడుతారో అన్నటువంటి విషయాన్ని ప్రభు నైనా మేము తెలుసుకునేలాగున ఇదిగో ప్రభు ఈ పాఠాన్ని మాకు మీరు రాసి ఇచ్చారు కనుక ఈ పాఠంలో సత్యాలు మేము నేర్చుకోవడానికి నైనా మీ కృప చూపించండి. నేను ప్రభు ఈ పాఠంలోనైనా దాగి ఉన్నటువంటి సత్యాలు మేము గ్రహించలాగన వెనకాల చెవులు, గ్రహింపుల హృదయం అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయమని అటు రీతిగా నిలబడి దాసును మరుగుపరచండి. దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండండి ప్రభు. నీ దాసుని అరికాలం మొదలు నన్నెత్తి వరకు కూడా ప్రభు మీ సంపూర్ణ మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నీ దాసునికి మీరు తోడుకు నడిపించమని చేసిన ప్రార్థన ఆలకించమని
యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక అనుకున్నాం కదా. దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుందో 12వ వచనం నుంచి మనం చదువుతాం. దేవుని యొక్క ప్రణాళిక, యుద్ధంలోనికి దేవుడు ఎంటర్ అవ్వాలి. ఏ యుద్ధంలోనికి? గొలియాతుకును ఇశ్రాయేలుకును మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలోనికి ఎవరు ఎంటర్ అవ్వాలి? దేవుడు ఎంటర్ అవ్వాలి. దేవుడు ఎంటర్ అవ్వాలంటే దేవునికి నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి అక్కడ కావాలి. ఇప్పుడు దేవుడు చేస్తున్న ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో మనం 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చదవండి 12వ వచనం. దావీదు యోధా బెత్లెహేముడగు ఎఫ్రాతీయుడైనటువంటి యెష్షయి అను వాని కుమారుడు. యెష్షయికి ఎంతమంది కుమారులండి? 80 కుమారులు. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెష్షయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట వెళ్ళి ఉన్నారు. అతని 3 యొక్క పేర్లు ఏలియాబు, అబినాదాబు, 3వ వాడు షమ్మా. 3 కూడా యుద్ధంలో ఉన్నారు. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంట పోయి ఉండిరు గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ ఉండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినాలు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చుతున్నటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. యెష్షయి కుమారులు 80 రాసినప్పుడు 7 చూస్తాం మనం. మిగిలినవాడి పేరు, మధ్యలో వాడి పేరు లేడని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు లేరంటే ఆ రోజుల్లో వంశక్రమంలో రాస్తున్నప్పుడు పెళ్లి కాని వారైన పిల్లలు లేకపోయిన వారు వంశవలుల వారిని చేర్చేవారు కాదు. అందుకోసమని 7వ వాడిని తప్పించారు. 80 పుత్రులు కలిగారు, 80 సంతానం ఉన్నారు. కానీ మధ్యలో అతడు చనిపోయాడు కనుక అతని వంశావళిలో రాయలేదు. అందుకే 7 అక్కడ పేర్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ 40 దినాలు గొలియాతు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు మీద ప్రగాలు కొడుతూ, తొడలు కొడుతూ, జబ్బలు జరుచుకుంటూ అవి యుద్ధానికి సన్నద్ధమై ఎంతో భయంకరంగా వారితో అరుస్తూ వారిని బెదిరిస్తూ వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే 17వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. చూడండి. యెష్షయి తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన గోధుమలలో ఒక తూముడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోని సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు 10 జుండుగడ్డలను తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకురమ్మని చెప్పి చిన్న కుమారుడికి తండ్రి అయిన యెష్షయి దావీదుకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రణాళిక ప్రారంభమైంది. యుద్ధంలోనికి దేవుడు ఎంటర్ అవ్వాలంటే ఆ యుద్ధములో దేవునికి ఇష్టమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఒక వ్యక్తి కావాలి. కనుక దేవుడు యెష్షయి కుమారులలో చిన్నవాడిని సమూయేలు చేత అభిషేకింప చేశాడు. కనుక దేవుని ఆత్మ దావీదు మీద ఉంది. కనుక యెష్షయి కుమారుడు చిన్న కుమారుడు మీద ఈ చిన్న కుమారుడిని యుద్ధం ఉన్నటువంటి ప్రాంతంలోనికి దేవుడు పంపించడానికి ప్రణాళిక ఏర్పాటు చేసి ఏం చేశాడండి? తండ్రి చేత చిన్న కుమారుడితో చెప్పిస్తున్నాడు, అయ్యా రే నాయనా, మరి మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, యుద్ధం జరుగుతుంది అక్కడ, మరి యుద్ధంలో వారి క్షేమ సమాచారం ఎలాగొందో మనకైతే తెలియదు. కనుక నువ్వు వెళ్ళి, ఎవరెళ్ళి? దావీదు అయిన నువ్వు వెళ్ళి అన్నగారు యొక్క క్షేమ సమాచారం తీసుకురా. తీసుకొస్తానికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలి? కొన్ని రొట్టెలు పట్టుకుని వెళ్ళు, వేపినటువంటి పేలాలు తీసుకుని వెళ్ళు. అలాగే సహస్రాధిపతికి జున్నుగడ్డలు కూడా పట్టుకెళ్ళి వారిని చూసి వారికి ఇచ్చి వారిని పరామర్శించి వారు బ్రతుకున్నారో లేదో, బాగున్నారో లేదో ఒక ఆనమాలు తీసుకుని నా దగ్గరికి రమ్మని తండ్రి దావీదుకు తెలియజెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక ఇది. దేవుని యొక్క నడిపింపు ఎలాగుంటుంది?
మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడండి. ఆ ప్రణాళికాబద్ధంగా మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇదేంటి ప్రభు, ఈ కష్టాలు కూడా నడిపిస్తున్నావు, ఇబ్బందులు కూడా నడిపిస్తున్నావు ఏంటి అని మనం దేవుడిని అడిగావు అనుకోండి, నీకేదో మేలు దాసుస్తేనే కానీ నీకు కష్టం రాదు, నీకు ఇబ్బంది రాదు, నీకు శ్రమ రాదు. శ్రమ తర్వాత నీవు అద్భుతమైనటువంటి మేలులు నువ్వు పొందుకుంటావు. ఒక్కొక్క సందర్భంలో మనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. కృంగిపోతే నువ్వు విశ్వాసవి కాదు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేల్ జనాంగం బిక్కచచ్చిపోయి ఉన్నారు ఆ యుద్ధ వాతావరణంలో. సౌలైతే ఏకంగా ఆ మందిరం నుంచి బయటికి రావడం లేదు. ఇశ్రాయేల్ జనాంగం గొలియాతును చూస్తున్నప్పుడల్లా ఉదయం లేచి యుద్ధ భక్తులు తీరు నుంచుండేవారు. గొలియాతు కూడా యుద్ధ భక్తులు తీసి ఫిలిష్తీయులు కూడా యుద్ధ భక్తులు తీర్చి కూర్చునేవారు. గొలియాతు వచ్చి, అజానుభవుడైన గొలియాతు వచ్చి నిలబడి వీరి మీద సవాలు చేస్తుంటే వీరికి భయపడి చెమటలు బట్టి వీరేం చేసేవారంటే అండి, డేరాలకు వెళ్ళి పారిపోయి దోకునేవారంట. ఆ ఫిలిష్తీయుడు అలాగా 40 దినాల పాటు సవాల్ చేసుకుంటూ వచ్చాడు. దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి ఇక్కడ దేవుడు ఈ యొక్క యుద్ధంలోనికి ఎంటర్ అవుతున్నాడు. ఎలాగ ఎంటర్ అవుతున్నాడు? మొట్టమొదటి దావీదును యుద్ధంలోనికి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు యుద్ధంలోకి వెళ్ళాలంటే ఎవరు పంపాలి? తండ్రి పంపాలి. తండ్రి చేత దేవుడు పంపిస్తున్నాడు. తండ్రి చెప్పాడు, దావీదు విన్నాడు. దావీదు విని బయలుదేరినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, చదవండి 17వ వచనం. పంతొమ్మిదవ వచనం చదవండి. సౌలును వారును ఇశ్రాయేలీయులందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి తండ్రి ఏదైతే చెప్పాడో వస్తువుల పేలాలను తీసుకుని, జునిగాటలు తీసుకుని యెష్షయి తనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ప్రయాణమైపోయాను. అతడు కందకమునకు యుద్ధ ప్రాంతమునకు వచ్చినప్పటికీ ఫిలిష్తీయులను ఇశ్రాయేలును పంక్తులుగా తీరిరి జయము అర్చుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకును ఇశ్రాయేలు ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులో బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాను కనిపెట్టి వారు వసూలు చేసి పరిగెత్తిపోయి సైన్యంలో వచ్చి కృష్ణ ప్రశ్నలు తన సహోదరులను అడిగిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఏదైతే చెప్పాడో చెప్పినట్టుగా దావీదు తినేటటువంటి పేలాలను, జుండుగాటలను తీసుకుని వెళ్ళి ఆ యుద్ధ ప్రాంతానికి వెళ్ళాడు. యుద్ధ ప్రాంతానికి వెళ్ళి ఆ యుద్ధంలో సైనికులందరికీ ఒక ఆయన కాపలగా ఉంటాడు. సైనికులు అక్కడ ఉన్నప్పుడు అందరూ యుద్ధం చేయరు. యుద్ధం చేసేది కొంతమంది. ఆ యుద్ధం చేసే వారికి వంటలు ఉండేవాళ్ళు కొంతమంది. ఆ యుద్ధం చేసే వారికి ఆయుధాలు అందించేవారు కొంతమంది. ఆ యుద్ధం యొక్క సామాగ్రి కాపలా ఉండేవారు కొంతమంది ఉంటారు. యుద్ధం జరిగేటువంటి చోట ఇన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అయితే దావీదు డైరెక్ట్ గా వెళ్ళాడు, యుద్ధం దగ్గరికి వెళ్ళాడు, ఏలాలోకి వెళ్ళాడు. ఏలాలో దగ్గరికి వెళ్ళేసరికి యుద్ధ సామాగ్రి కాపలాగా వస్తున్న వాడికి దావీదు తెచ్చిన వస్తువులు అక్కడ ఇచ్చి యుద్ధంలోకి వెళ్ళి అన్నలను పలకరించి వద్దామని గబగబా అన్నల దగ్గరికి వెళ్ళి అన్నల కుస్తీల అన్నగారుల వారు అడిగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కుస్తీల ప్రశ్నలు అడగడానికి వెళ్ళి అడిగితే వారు దావీదును మొట్టమొదటిగా మరి గౌరవించలేదు, కానీ తర్వాత కూడా గౌరవించలేదు. కానీ దావీదు మీద వారు కోపపడినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి 24వ వచనం. ఇశ్రాయేలీయులందరూ మనుషులు గొలియాతును చూసి మిక్కిలి భయపడి వారిని పారిపోగా ఇశ్రాయేలులో ఒకడు వచ్చుతున్న మనిషిని చూసితిరే. నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి
వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైనికులను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వారిని చంపిన వానికి ఇట్లు చేయబడి ఏం చేయబెడతాడు? ఆస్తి ఇస్తాడు, స్వతంత్రులు చేస్తాడు, రాజుగారు తన కుమార్తెనిచ్చి కూడా పెళ్లి చేస్తాడు అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు దావీదు యొక్క పెద్దన్న విన్నాడు. పెద్దన్న అంటున్న మాట ఏంటో చూడండి, 28వ వచనంలో, అతడు వారితో మాట్లాడుతున్నది విని అన్న పెద్దన్నకు వినబడి ఏలీయాబుకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో నా చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అని. అందుకు దావీదు, నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితనని అక్కడ సమాధానం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు దావీదును యుద్ధం చేస్తున్న ప్రాంతానికి దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం యుద్ధ సమయానికి దావీదు కూడి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని ప్రణాళిక ఏమైందండి? యుద్ధంలోనికి దేవుడు ఎంటర్ అయితేనే కానీ ఇశ్రాయేలుకు జయము కలగదు. ఇశ్రాయేలుకి జయము కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరొకరు ఉండాలి. కనుక యెషయా కుమారుడైనటువంటి చిన్న కుమారుడిని దేవుడు యెషయా గారి ద్వారాగా యుద్ధ సమయానికి పంపించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఏదైనా విజయము పొందాలంటే విజయానికి తోడుగా దేవుడు మనకు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులమైన మన తలంపులు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా జయము పొందాం. మానవుని యొక్క శక్తి శత్రువుని జయించడానికి సరిపోదు. మానవుని యొక్క తెలివితేటలు శత్రువుని జయించడానికి అది పనికిరావు. కానీ దేవుడు తోడుగా ఉంటే ఎంత గొప్ప ఆపదనైనా గాని, ఎంత గొప్ప శత్రువునైనా గాని సంహరించవచ్చు అనేటువంటి విషయాన్ని దావీదు తన యొక్క జీవితంలో దేవుని యందు ఆధారపడి ఉన్నాడు. కనుక దావీదు ద్వారా దేవుడు చేసిన ఈ గొప్ప కార్యమును చూసి మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యుద్ధం ఎవరికి? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం. ఫిలిష్తీయుల తరపున అజానుబావుడు అనేటువంటి గొలియాతు ఉన్నాడు. ఇశ్రాయేలు తరపున ఎవరున్నారు? ఇప్పుడు దావీదు యుద్ధంలోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శత్రువు యొక్క బలం ఎంత? దావీదు యొక్క శక్తి ఎంత? శత్రువు యొక్క బలం ఎంత? దావీదు యొక్క శక్తి ఎంత? ఈ రెండు విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని మనము చూడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం చూద్దాం. చూడండి, 41వ వచనం చదవండి ఒకసారి. 41వ వచనం. నడువగా ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారు చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడును రూపయునుట చూసి అతను తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నా మీదకు వచ్చుతున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవత పేరట దావీదును శపించెను. 44 కూడా చదవండి. నా దగ్గరికి రమ్మో, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుని దావీదు మీద అనగా దావీదు చెప్తున్న స్టేట్మెంట్ మనకు ముఖ్యమైనది. దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటియు బళ్ళెమును ధరించుకొని నా మీదకు వచ్చుతున్నావే,
అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని చెప్తూ, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాడని ఈ దొండు వారందరూ తెలుసుకొందురు అని దావీదు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఒక విషయం జ్ఞాపకం చేసుకుందామండి. బలాఢ్యుడైన మీదకి బలము లేని వాడు చిన్నవాడు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? గొలియాతు యొక్క స్థితిని పరిశుద్ధ గ్రంథం మనకి వివరిస్తుందండి. గొలియాతు ఎటువంటి వాడో 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైనవారా, గొలియాతు యొక్క ఎత్తు, అతని పొడుగు, అతని యొక్క బలము, అతను ధరించిన శిరస్త్రాణము, అతడు ధరించిన ఖడ్గము ఎంత గొప్పదో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని, దావీదుకున్న బలము, దావీదుకున్న శక్తి ఎంతదో మనం తెలియజేసుకుని, అప్పుడు దేవుడు ఖడ్గము చేతను గుర్రము చేతను జయము ఇచ్చిన వాడు కాదనే విషయాన్ని మనం తెలుసుకుంటే మన జీవితంలో కూడా అనేక జరగని కార్యములు జరగడానికి దేవుడు మనకు తోడ్పాటు కలిగిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 2వ వచనం చదువుతాను చూడండి. కూడి వచ్చి దిగిరి ఫిలిష్తీయుల ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయుల ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా లోయ ఉండను. గొలియాతు యొక్క సూర్యుని గురించి చెప్తున్న వివరాలు చదువుతా. 4వ వచనం. గాతు వాడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల దండులను బయలుదేరుచుండెను. ఎటువంటి వాడండి? అతడు 6 మూరల జానడు. గొలియాతు యొక్క ఎత్తు ఎంతో తెలుసండి? 6 మూరల జానడు. మనము ఈ రోజున హైట్ ఉంటే 5 అడుగులు 5 అంగుళాలు 6 అడుగులు ఉంటాం మనం. అడుగుల లెక్క మంది అడుగుల లెక్క. అతను ఎంత ఉండదు తెలిసింది? 6 మూరల జానుడు ఉన్నాడు. 6 మూరల జానుడు అంటే మన లెక్కల ప్రకారం 11 అడుగులు ఎత్తు. ఎంత ఎత్తండి? 11 అడుగులు ఎత్తు. 11 అడుగులు ఎత్తు అంటే బిల్డింగ్ స్లాబ్ పోయాలంటే 12 అడుగుల్లో బిల్డింగ్ స్లాబ్ పోతారు. నేల మీద నుంచుని బిల్డింగ్ను మనం అంచును అందుకోవాలంటే, స్లాబ్ను అందుకోవాలంటే 12 అడుగులు ఎత్తు స్లాబ్ హైట్ ఉంటుంది. ప్రియమైనవారా, మనిషి సగటున 5 అడుగులు 5 అంగుళాలు 6 అడుగులు అంటే కొద్ది భారీ ఎత్తుని. 7 అడుగులు అంటే ఇంకా భారీ ఎత్తుగా ఉన్నట్టే పెద్ద లెక్క. 12 అడుగులు ఎత్తున్నటువంటి గొలియాతు ఆజానుభావుడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఎంత ఉంటాడో తెలిసింది? దావీదు 5 అడుగులే. దావీదు ఎత్తు 5 అడుగులే. చిన్నవాడు, పొట్టివాడు. ప్రియమైనవారా, గొలియాతు ఎత్తు 12 అడుగులు ఎత్తు గొలియాతు ఉన్నాడు. తర్వాత చదవండి. అతడు తన తల మీద రాగితో చేయబడిన శిరస్త్రాణం ఉండెను. అతను యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల ఎత్తు రాగి గలది. ఎవరైనా బాణం వేసినా గుచ్చుకోకుండా బాడీకి ఒక కవచం ఉందంటే కవచం. వెండి పట్టీలు ఎన్ని తులాలు చేసుకుంటారమ్మా మీరు? అమ్మా, వెండి పట్టీలు ఉంటాయి కదా, చేయించుకుంటారు కదా. వెండి ఎన్ని తులాల పట్టీ చేయించుకుంటారు మీరు? 10 తులాలు చేయించుకుంటారు. 10 తులాలు ఎంత బరువు ఉంటుందమ్మా? 10 తులాలు అంటే మావైతే చేతితో పట్టుకుంటే మనకి తేలిగ్గానే ఉంటుంది. 5,000 తులముల వెండితో చేసినటువంటి రాగి కవచం అంట. మామూలుగా సామాన్యంగా మీరు నలుగురు బట్టి మోసినా కానీ అది లేగలేనంత బరువు. అది 5,000 తులముల వెండితో చేసిన కవచం. అది 5,000 తులములతో వెండితో చేసిన కవచం. అతని చేతిలో ఒక బాకు కూడా ఉందంటండి. చదవండి. 2వది, కాళ్లకు రాగి కవచం ఉందంట.
భుజముల మధ్య రాగి బళ్ళెం ఒకటి ఉందంట. అతని ఈటి యొక్క కర్ర అంటే బాణం అంటారు, బాణం అంటే చేతితో విసిరేటటువంటి ఈటది. ఆ ఈటికి చివర ఒక కొన ఉంటుంది. ఆ ఈటితో ఎవరినన్నా గుచ్చితే వెంటనే వాడు చనిపోతాడు, ఇక బతకడే కాడు. ఆ ఈటి యొక్క బరువు, ఆ ఈటి కొనుక్కున్నటువంటి ఆ లోహం యొక్క కొలత ఎంత ఉందంటే అది నేతగాని దోణి ఎంత పెద్దగా ఉందంట. దాని ముందున్నటువంటి కోణానికి మరియు అతని ఈటి కొన 600 తులముల ఇనుము యొక్క ఎత్తుగలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుని ఇది అవసరమా అంటే, దావీదుకున్నటువంటి స్థితి, గొలియాతుకున్నటువంటి స్థితి మనం బేరేజు వేసుకున్నప్పుడు, దావీదు గొలియాతును జయించడానికి ఏం వాడు ఉంటాడు? ఎంత అజానుభావుడైనటువంటి ఈ గొలియాతును అంత ఇనుమును అలాగే వెండిని రాగి స్థిరస్థానాన్ని కలిగినటువంటి రాగి యొక్క మరి కిరీటాన్ని పెట్టుకుని ఒంటికి వెండి యొక్క పళ్ళెమును వేసుకునేటువంటి వ్యక్తి, అలాగే అతని యొక్క ఈటి దోణి, ఆ ఈటి ఎంత పొడుగుందంటండి? చాలా పొడుగుంది. ధోని నేసేవారి యొక్క ఈటి ఎంత పొడుగ్గా ఉంటుందో అంత పొడుగుగా ఉందంట. ధోని నేసేవారి ఈటి ఎంత పొడుగు ఉంటుంది తెలుసమ్మా మీకు? మీ చీరలో సగం ఉంటుంది అనమాట. చీర నేయడానికి దాన్నే వాడతారు. చీర మధ్యలోంచి దీన్ని ఇలాగ వేస్తూ వస్తే ఆ చివరికి వెళ్తుంది, ఆ చివరి నుంచి మళ్ళీ ఇలా దోస్తే ఇలా వస్తుంది. చీర నేత నేసి చీరలను చూసినప్పుడు మీకు అవి అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైన అంటే గొలియాతుకున్న సామాగ్రి చాలా గొప్పది అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని ముందు ఇటువంటి గొప్పతనాలనేవి పనికిరావు అని చెప్పడానికి గొలియాతు యొక్క స్థితిగతిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దావీదుకున్నటువంటి శక్తి, దావీదుకున్నటువంటి బలము ఏమిటో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఏమని చెప్తున్నాడు తెలుసండి ప్రియమైన బిడ్డలారా? నీవు కత్తితోనూ బల్లెముతోనూ ఈటుతోనూ నువ్వు వస్తున్నావేమో కానీ ఇవేమీ లేకుండా మా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దావీదుకు ఉన్నటువంటి ధైర్యం ఏంటో తెలిసింది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దావీదు గుర్తించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం తెలియజేసుకు చూడాలి. ప్రియమైన దావీదు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుతో చెప్పినటువంటి మాట ఏమిటో తెలిసిన 38వ వచనం చూడండి ఒకసారి. 38వ వచనం, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి స్థిరతనముట అతను కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగి వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళే వాడుక లేదని తీసుకుని తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేను. ఒరే నాయన, ఆ గొలియాతు గొప్ప ఆజానుభావుడు రా, ఆడు యుద్ధ కవచం ఉంది వాడికి, డాల్ ఉంది వాడికి, వాడు శిరస్థానం తగిలించుకున్నాడు, వారు 6 మూరల జానడరా వాడు, నువ్వైతే పుట్టువాడరా, కనీసం ఈయన తగిలించుకో, ఆడు కొడతా కొత్త ఇవి కాపాడతాయని సౌలు రాజు అన్నప్పుడు ఇవి నాకు వాడుక లేదని చెప్పి అక్కడ దావీదు చెప్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి, ఏమని చెప్తున్నాడు దావీదు? వీటితో నేను వెళ్ళలేను సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకొని తన యుద్ధనున్న సిక్కములను ఉంచుకొని వడిచెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు వెళ్ళిపోయాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, యుద్ధ కవచం ధరించడానికి దావీదుకు శక్తి చాలదు, ఆ బళ్ళని పట్టుకోవడానికి శక్తి చాలదు, అవన్నీ ధరించుకుని నడవలేకపోతున్నాడు దావీదు. కానీ సౌలు అంటాడు, వరే ఏవి లేకుండా ఆడి మీదకి యుద్ధానికి ఏమి వెళ్తావురా, ఆడి యుద్ధం మీద ఎలా గెలుస్తావురా, నీకెందుకు ఆ యుద్ధంలో నువ్వు జయం పొందుతావని నీకు ధైర్యం ఏమిటి అని అడిగినప్పుడు దావీదు చెప్తున్న మాట 34వ వచనం ఒకసారి చూద్దాం. దావీదుకున్న ధైర్యం ఏమిటి, దావీదుకున్న బలం ఏమిటి?
ఇక్కడ మనం చూస్తే 34వ వచనంలో దావీదు చెప్తున్న మాట, అందుకు దావీదు సౌలు తిట్లను, నీ దాసుడైనటువంటి నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని మీ దోషునని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఆ యొక్క పులిలో సింహములో ఒకదాని వలె అవునుగా. కానీ దావీదు తనకున్న ధైర్యాన్ని ఇక్కడ రాజుతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజా, ఈ యుద్ధ వస్త్రాలు నాకు వాడక లేదు, వీటిని నేను చేసుకొని ధరించుకొని యుద్ధానికి వెళ్ళలేను. మరి వెళ్ళగెళ్తావురా, ఎలా చేస్తావు అంటే దావీదు చెప్తున్నాడు, నా తండ్రి గొర్రెలు నిన్ను కాయచున్నప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు వాటిని ఒట్టి చేతులతోనే నేను జయించడానికి, నా గొర్రెను విడిపించుకోవడానికి, నా గొర్రెను నేను కాపాడుకోవడానికి నా తండ్రిని దేవుడు నాకు సహాయం చేస్తాడు. కనుక జీవము గల దేవుడే నాకు సహాయం చేస్తాడని దావీదు ఇక్కడ రాజుతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. గొల్యాతుకున్నటువంటి బలము తన డాలులోను కత్తిలోను తను ధరించిన వస్త్రాలలో యుద్ధాయుధాల్లో ఉంది. దావీదుకున్నటువంటి బలము, దావీదుకున్న శక్తి, జీవము కలిగినటువంటి దేవుని యొక్క శక్తి దావీదుకు ఉందన్న విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యుద్ధానికి వెళ్ళారు, యుద్ధానికి ఎదురుపోయారు, ఎదురు వచ్చేసిన తర్వాత గొల్యాతు అంటాడు దావీదుని చూసి, నేను కుక్కను అనుకున్నావా, కర్రతో నాతో కర్ర పట్టుకుని నా మీదకి యుద్ధానికి వస్తున్నావా అని చెప్పినప్పుడు దావీదు ఏం భయపడకుండా ప్రార్థన చేసుకుని తాను వేటిలో నుంచి తీసుకుని వచ్చిన 5 రాళ్లలో, జేబులు సంచిలో ఉంచుకున్న 5 రాళ్లలో ఒకే రాయి తీసి చిక్కములో పెట్టి వడిసెలలో పెట్టి గిరగిరా తిప్పి దేవునికి ప్రార్థన చేసి ఆ రాయిని విడిచినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, ఆ రాయి గొల్యాతు నొచ్చటను చొచ్చి గొల్యాతు బొక్కబారులుగా పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైందో చూసినట్లయితే ఆశ్చర్యం 48వ వచనం, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుగుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొన్నట్టుకు సైన్యముతో త్వరగా పరిగెత్తిపోయి 49వ తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట వచ్చినందున వాడు నేలను బోర్లగా పడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఒక చిన్న రాయి ఒక మనిషిని చంపుతుందా? ఇది ప్రశ్న. ఒక చిన్న రాయ మనిషిని చంపగలుగుదా? ఒక చిన్న రాయితో మనిషిని కూడా చచ్చిపోతాడా? సావడు. మనిషి సావడానికి, గొల్యాతు సావడానికి, అజానుభవుడైన గొల్యాతు సావడానికి, అది డైరెక్ట్గా వెళ్ళి నొసటినే తగలడానికి. ఒడిసెలలో రాయి వేసి విసిరి కొట్టినప్పుడు అది ఎటో ఒకటి వెళ్తుంది, ఎటనే వెళ్ళొచ్చు. దాన్ని స్ట్రైట్ గా వెళ్ళాలన్న రూల్ ఏమీ లేదు. ఒడిసేలంటే ఎందుకు తెలుసమ్మా మీకు? జొన్న పంటలను కాపాడడానికి, మొక్కజొన్న పంటలను కాపాడడానికి, పంటల మీద పెట్రోల్ వాలి ఆ యొక్క విత్తనాలను పట్టుకుని వెళ్లకుండా, ఆ విత్తనాలను తినకుండా ఉండడానికి పొలం మీద ఒక మంచులాగా ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ మంచు మీద ఒక మనిషి నుంచుని ఈ ఒడిసెలను గిరగిరా తిప్పి ఆ విసిరినప్పుడు, ఆ గిరగిరా తిప్పి విసిరినటువంటి ఆ ఒడిసెల్లో ఉంటే రాయి ఆ పెట్రోలకు తగులుతూ ఉండదు వెళ్ళి తిరిగి. అదే రాయి వెళ్ళే సమయంలో ఒక పెద్ద శబ్దం చేస్తుందండి. ఎటువంటి శబ్దం తెలిసినది? ఒక పెద్ద బాంబు పేలిస్తే ఏ శబ్దం అయితే వస్తుందో, ఆ పంట పొలాల మీద నుంచుని, మంచు మీద నుంచుని ఆ విసిరినటువంటి విడిచెలలో ఉన్నటువంటి రాయి విసిరినప్పుడు అటువంటి గొప్ప శబ్దం కూడా అక్కడ వస్తుంది. కొన్ని పిట్టలు ఆ శబ్దానికి పారిపోతాయి, కొన్ని పిట్టలు రాయి తగిలిన తర్వాత పారిపోతూ ఉంటాయి. ఒడిసెలకు ఉన్నటువంటి శక్తి, ఆ రోజుల్లో ఒడిసెలు కూడా ఒక ఆయుధంగా వారు వాడేవారు. కత్తిని ఎలాగైతే వాడేవారో, డాలునైతే ఎలాగైతే వాడేవారో, బాంబులను ఎలాగైతే వాడేవారో, ఆ రోజుల్లో ఒడిసెలను కూడా ఒక ఆయుధంగా
వాడేవారు. ప్రియనబడారా, ఒడిసెలు వేసేవాళ్ళు చాలా నేర్పరితనంగా వేసేవాళ్ళు ఉన్నారు. అది గిరగిరా తిప్పి విసిరేటప్పుడు గురి చూసి విసిరితే ఎక్కడ తగలాలో అక్కడే ఒడిసెల రాయి తగులుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గొలియాతుకి తగలాలన్న రూల్ లేదు. మొట్టమొదటిగా దావీదు విసిరినటువంటి రాయి గొలియాతుకి తగలన్న రూలు లేదు. కానీ దావీదుకు తోడుగా ఎవరున్నారండి? దేవాది దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తోడుగున్నాడు గనుక, దేవుని ఆత్మ దావీదు మీద ఉంది గనుక ఆ రాయి డైరెక్ట్ గా తిన్నగా గొలియాతు నొచ్చటనే అది కూర్చుంది. మొట్టమొదటి విషయం. రెండవది, ఆ నొచ్చట నుంచి రాయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైనా నొచ్చట దెబ్బ తగిలితే ఎలా పడిపోతాడు? వెనుకకు పడతాడు. ఎవరు పడినా వెనకకే పడాలి, వెనక పడతాడు. ఎదురుగుండా వచ్చి రాయి తగిలినప్పుడు వెనకకు పడిపోతాడు, వెనకకు కూర్చుని పోతాడు. కానీ ఇక్కడ జరిగిన సంభవం ఏంటో తెలుసండి? వెనకకు పడటం కాదు, ఈ గొలియాతు ముందరికి పడిపోయాడు, బోర్లగా పడిపోయాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే. యేసయ్య తన కుమారుని పేలాలు ఇచ్చి జుండుగడ్డలు ఇచ్చి తన అన్నలను చూసి రమ్మని పంపించడం దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళిక. దావీదు యుద్ధ సమయానికి వచ్చిన తర్వాత, యుద్ధంలోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని సున్నత లేని పిలుస్తున్నటువంటి గొలియాతు శపథాలు చేయడం, అది దావీదు వినడం దేవుని యొక్క ప్రణాళిక. దావీదు గొలియాతును చంపడానికి ఏటులోంచి 5 రాళ్ళను వేరుకుని ఒక రాయిని మరి ఒడిసెలలో వేసి గిరగిరా తిప్పి కొట్టినప్పుడు గొలియాతు నొచ్చటను తగలడం కూడా దేవుని యొక్క ప్రణాళికే. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో భాగం. మానవులైన మనకు ఈ విషయాలు ఏమి కూడా అర్థం కాదు. కొన్ని దేవుడు గొప్ప ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ ప్రణాళిక గుండా నడిపించాలని దేవుడు అనుకుంటూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే ఆ ప్రణాళికను నడవకుండా ఆయన ఆజ్ఞకు మనం ఎదురాడి మనము వెనుకకు మళ్ళీపోతూ ఉంటాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం? ఒకవేళ దావీదును తండ్రి వెళ్ళి మీ అన్నగారిని చూసిరారా అన్నప్పుడు దావీదు ఏమనాలి? దేవుని ప్రణాళికలో భాగం కాకపోతే నేను వెళ్ళను అనాలి. దావీదు నేను వెళ్ళను అంటే ఆ యుద్ధంలో దావీదు వచ్చేవాడు కాదు, యుద్ధంలో గొలియాతును చూసేవాడు కాదు, ఆ యుద్ధంలో గొలియాతును చంపేవాడు కాదు, దేవుని యొక్క ప్రణాళికను అక్కడ నెరవేర్చేవాడే కాదు. దేవుని మాట వినేవాడు కనుకనే దేవుడు దావీదుని అక్కడ ఏర్పాటు చేసుకుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే గొలియాతు బోర్ల పడిపోయిన వెంటనే దావీదు వెంటనే వెళ్ళి ఆ వాడి బోర్లో ఉన్నటువంటి కత్తెర తీసి ఆ గొలియాతు తలను నరికి ఏం చేశాడండి? ఆ తలకాని చేతితో పట్టుకుని బయలుదేరి వచ్చేస్తుంటే ఇశ్రాయేలు జనాంగాలంతా కూడా ఆశ్చర్యపోయారు, అన్నలు కూడా ఆశ్చర్యపోయారు. జయమని కేకలు వేసుకుంటూ రాజు దగ్గర దాకా వచ్చేసారు. రాజు వాడి తలకా తీసుకుని వస్తుంటే రాజే ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ పట్టణస్తులందరూ కూడా ఇశ్రాయేలుకి జయం కలిగింది. ఫిలిష్తీయులందరూ కూడా తరిమి చంపేశారు. ఎప్పుడైతే గొలియాతును దావీదు కొట్టాడో, గొలియాతు కింద పడిపోయాడో ఫిలిష్తీయులందరికీ భయం కలిగింది. ఇశ్రాయేలుకి ధైర్యము పెరిగిపోయింది. మన నాయకుడు చచ్చిపోయాడు అన్నటువంటి విషయం ఫిలిష్తీయులు గమనించి పారిపోతుంటే ఇశ్రాయేలుకు ధైర్యం కలిగి వారిని తరిమి వారిని చంపినట్టు సందర్భాలు ఈ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ప్రియదినబడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. మనకు కూడా కష్టాలు ఎన్నో ఉన్నాయి, మనకు కూడా ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. కానీ మనకి ధైర్యము దేవుడు ఇస్తాడు అనేటువంటి ధైర్యము మనకు లేకుండా పోతుంది. దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ప్రియదినబడ్డారా, దేవుడు పైనుంచి మనల్ని చూస్తున్నాడు, ఆకాశం నుంచి మనల్ని చూస్తున్నాడు, తన బిడ్డలను చూస్తున్నాడు. భయభక్తులు కలిగిన వారిని అందరినీ కూడా ఆయన ఆకాశం నుంచి చూస్తూ వారికి కృపను దయచేయాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. తప్పించడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తప్పించడానికి, ఏది నుంచి తప్పించడానికి? ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి తప్పించడానికి, నరకము నుంచి తప్పించడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీవైతే ప్రియదినబడ్డారా, దేవుని మాటను వినకుండా, దేవునికి లోబడకుండా నీవు జీవిస్తున్నావు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఓడిపోవడానికి, భయపడడానికి, ఆ గొలియాతు ముందు నుంచి దాక్కోవడానికి కారణం ఏంటో తెలుసండి? దేవుడు మాకు తోడుగా ఉన్నాడన్న విషయం వారు గమనించలేదు గనక, దేవుడు మాకు తోడుగా ఉన్నాడన్న విషయం వారు గమనించలేదు కనుకనే వారు పారిపోయేవారు. కానీ దావీదుకి ఏంటి ధైర్యం? నా దేవుడు నాకు
తోడుగా ఉన్నాడు. సింహాల బారి నుంచి రక్షించిన దేవుడు, ఎలుగుబంటుల బారి నుంచి రక్షించిన దేవుడు, నక్కల నుంచి రక్షించిన దేవుడు, నా మేకలను నా గొర్రెలను కాసుకుంటున్నప్పుడు నాకు తోడుగున్నటువంటి దేవుడు. ఈ ఫిలిష్తీయుడు ఎటువంటి ఫిలిష్తీయుడు అండి? అక్కడ చక్కని మాట వాడతాడు దావీదు. సున్నత లేని ఫిలిష్తీయుడు వీడు. ఎంత సున్నత గల ఫిలిష్తీయులను బెదిరించడానికి భయపెట్టడానికి వీడు ఏపాటి వాడు, ఎంతటి వాడు అంటే సున్నతి పొందినటువంటి వారు దేవుని బిడ్డలు గొప్పవారు అనే విషయాన్ని ఇక్కడ దావీదు మనకు తెలియజేస్తున్నాడు. కనుక దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, నేను కాదు చేసేది యుద్ధం. జీవము గల దేవుని తరపున, జీవము గల దేవుని సైన్యము తరపున నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. నేను ఒక్కనే రావడం లేదు, నా తరపున రావడం లే, దేవుని తరపున నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని ఆ యుద్ధంలో నిలబడినప్పుడు ఆ యుద్ధంలో దేవుడు దావీదుకు జయమునిచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, 51వ వచనం ఒకసారి చదువుకుని ప్రార్థన చేసుకుందాం. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుల మీద నిల్చుండి వాని కత్తి వరలో దూసి దానితో వాడిని చంపి వాని తలను తగివేసిన. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చొచ్చుట చూసి పారిపోయి అప్పుడు ఇశ్రాయేలు వారును యోధా వారును లేచి జయము జయము నర్చుచు లోయ వరకు సారాయిము ఎక్రోము వరకు ఫిలిష్తీయులను తరుముగా ఫిలిష్తీయులు హతులైరి. సారాయిను ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణముల వరకు ఫిలిష్తీయులందరూ కూడా కూలిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 58వ వచనం కూడా మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సౌలు అప్పుడు అంటున్నాడు, సౌలు అతన్ని చూసి, చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడుగుగా దావీదు అంటున్నాడు, నేను బెత్లెహేమీయుడైన యెష్షై అను నీ దాసుని కుమారుడినని ప్రత్యుత్తరం ఇచ్చెను. దావీదు యొక్క జీవితంలో మొట్టమొదటి యుద్ధం ఏమీ లేకుండా, కత్తి లేకుండా, బాగు లేకుండా, యుద్ధ సామాగ్రి లేకుండా, యుద్ధ నేర్పరితరం లేకుండా దావీదు గొలియాతును జయించే విషయంలో దేవుడు ఎంతో కనికరం చూపాడు. ఈ రోజున మీకున్నటువంటి యుద్ధాలు, మీరు కూడా యుద్ధాలతో పోరాడుతున్నారు. కుటుంబముల యుద్ధాలు, శ్రమలతో యుద్ధాలు, అనారోగ్యమైన యుద్ధాలు, ఇవన్నీ కూడా యుద్ధాలతో మీరు పోరాడుతున్నారు. మీరు పోరాడుతున్నప్పుడు ప్రియజనబడ్లారా, హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుందిలే, డబ్బు ఉంటే సరిపోతుందిలే, ధనం ఉంటే సరిపోతుందిలే, ఎవరైనా మనకు సహాయం చేస్తే సరిపోతున్నది మీరు అనుకుంటున్నారేమో. ఇవేమి మీకు ఉపయోగపడవు. దేవుడు మీకు తోడుగా ఉంటే, దావీదుకు తోడుకున్న దేవుడు, దావీదును నడిపించిన దేవుడు, దావీదుకు ప్రణాళికను ఏర్పాటు చేసిన దేవుడు మీకు కూడా తోడుకుంటే మీరు కూడా యుద్ధాలలో మీరు గెలవచ్చు. ఈ రోజున మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు, గొలియాతు అనే శత్రువు. వాడే సాతానుగాడు. వాడు కూడా భయంకరంగా కనబడతాడు. వాడు కూడా మన మీద బెదిరిస్తూ ఉంటాడు. మనల్ని చంపుతానంటాడు, మనల్ని కూలగొడతానంటాడు, మనకు అపాయాలు కలిగిస్తానంటాడు. ఇక నీ పని అయిపోయింది అంటాడు. ఏమంటాడు? ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు బ్రతకలేవు, నువ్వు జీవించలేవు, నువ్వు బాగుపడలేవు, నీలో శాంతి ఉండదు, నీలో నెమ్మది ఉండదు అని చెప్తూ ఉంటాడు వాడు. కానీ దావీదుకు వెళ్ళి మనం కూడా దేవుని గనక ఆధారపడితే, దేవుని మీద ఆధారపడితే, దేవునితో మనం నడిస్తే, దేవుని కృపను మనం పొందుకోగలిగితే, ప్రియజన బిడ్డలారా, దావీదుకు జయమిచ్చిన దేవుడు మనకు కూడా జయమివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ సమయం ముందు దేవునితో నడుస్తూ, దేవునితో నిలుస్తూ, దేవుని సహాయం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి దావీదుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, మీకు కూడా నేను దేవుడిగా ఉంటానని చెప్పాడు. ఎవరైతే విశ్వాసంలో వీరులందరూ ఉన్నారో అబ్రహాము సంతానం, అబ్రహాము కుమారులన్నీ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అట్టి దేవుని బిడ్డలమైన మనం దేవునితో నడుస్తూ, దేవునితో జీవిస్తూ, దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొత్త మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించడం గాక. తలవంచండి, ప్రార్థించింది. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా, గొప్ప దేవుడునైనా, కనకరమున దేవుడు తండ్రినైనా, ప్రణాళికాబద్ధంగా మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న వాడవు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగిన వారిని ప్రభువా, ఆకాశం నుంచి చూస్తూ, ఆకాశం నుంచి పరిశీలిస్తూ, నీ బిడ్డల మీద మాకు ఏది అవసరమో, ఏది అక్కర్గా ఉందో దానిని నన్ను ప్రభు మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు నీవే తండ్రి. నైనా దావీదు జీవితంలో నేను ప్రభా, నైనా గొలియాతు అజానుభావుడైనా కానీ ప్రభా, యుద్ధ సూర్యుడైనా కానీ, యుద్ధ నేర్పరితనం కలిగిన వాడైనా కానీ,
దావీదు యుద్ధం లేకపోయినప్పటికీ నేను ప్రభా, ఆయుధాలు లేనప్పటికీ కూడా ప్రభునైనా ఆజానుభావుడైనటువంటి గొలియాతును ప్రభునైనా ఒడిశలలో ఒక్క రాయి చేతనైన ప్రభునైనా గొలియాతును చంపడానికి శక్తినిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. మా మీద కూడా ప్రభునైనా గొలియాతు లాంటి శ్రమలు, శోధనలు ప్రభా సాతాను ఎన్నో పంపిస్తున్నాయి తండ్రి. నైనా పోలికలేని స్థితిలో, తట్టుకోలేని స్థితిలో, నిలబడలేని స్థితిలో నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లోనికి నన్ను ప్రభువా మరి సాతాను గొలియాతు లాంటి శ్రమలు పంపిస్తున్నప్పుడు దావీదుకు తోడుకున్న దేవా మాకు కూడా మీరు తోడుకుండండి. నీ నడిపింపులో మేము ఉండడానికి కృప చూపించండి. నేను ప్రభువా మీ సన్నిధానంలో ప్రభు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ, మీ సన్నిధానంలో ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మిమ్మల్ని స్తుతిస్తూ నేను ప్రభువా దావీదు పొందుకున్న ధైర్యాన్ని, దావీదు పొందుకున్నటువంటి శక్తిని, దావీదు పొందుకున్న మహిమను ప్రభు మేము కూడా పొందుకున్న కృప చూపించండి. ఎవరైతే ఈ సమయం ముందు ఈ స్థలంలో కూరుకుని ఉన్నారో తండ్రి, నేను నీ సమయంలో పాలు పంపులు పొందిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. వింటున్న నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి జీవితాలు ఏదైతే కోల్పోయారో, ఏదైతే నష్టపోయారో, ఏదైతే ఇరుకుల ఇబ్బందుల్లో ప్రభు నన్ను కొట్టుబిట్టు ఆడుతున్నారో, నేను ఈ లోకంలో నేను ప్రభా శ్రమలో అనేటువంటి నేను ప్రభు సముద్రంలో కొట్టుకుపోతున్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ధైర్యాన్ని దయచేయండి, వారికి బలమును దయచేయండి. దావీదుకి ఇచ్చిన శక్తిని, దావీదుకి ఇచ్చినటువంటి నేను ప్రభా మహిమ ప్రభావాన్ని ప్రభునైనా నీ బిడ్డలకు కూడా దయచేయండి తండ్రినైనా. దావీదుకి మీద జీవం గల దేవుని సైన్యం తరపున నేను ఇద్దరికి వస్తున్నాను చెప్పాడు తండ్రి. దేవా మేము కూడా ప్రభా నీ తరపున మేము ఉన్నామని, మీరు మా తరపున ఉన్నారని, మీరు మాకు తోడుగా ఉన్నారనే విషయాన్ని ప్రభునైనా శత్రువుకు మేము తెలియజేయాలి తండ్రి. నైనా శత్రువుకు నేను తెలియజేస్తూ ప్రభా మీ ధైర్యాన్ని పెట్టి మేము ముందుకు వెళ్ళాలి, మీ ధైర్యాన్ని బట్టి మేము నిలబడాలి తండ్రి. నైనా అట్టి కృపనైన ఈ సమయం ముందు కూడా వచ్చిన సంఘానికి, సంఘ బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దేవుడు తోడుకుంటే ఎటువంటి గొలియాతులైనా కానీ మనం నశింపచేయవచ్చని, ఎటువంటి గొలియాతు అయినా కానీ మన దగ్గర నుంచి పారిపోతాడనేటువంటి సత్యాన్ని నీ బిడ్డలు తెలుసుకున్నాక నీ కృప చూపించుదురు కాక. కానీ ఎంతవరకునైనా ప్రభా తోడుగా ఉండి నడిపించిన దేవ స్తోత్రాలు తెలుసు. ముందున్నటువంటి కార్యక్రమాన్ని ప్రభా నీ కృప కొరకు నేను ప్రభు, నీ మేలు కొరకు నేను ప్రభు నడిపించమని ఈ గుడికి అంతటి బట్టి ప్రభా మీకు మహిమ, ఘనత, ప్రభావాలు మీకే వచ్చును కాక. ఈ సమయం ముందునని ప్రభా మరి ముందున్న కార్యక్రమం కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.